ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్లో మనం ప్రీవియస్ వీడియోస్లో పార్ట్ 1 గురించి తెలుసుకున్నాం. పార్ట్ 1 ఏంటంటే ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఈ పార్ట్ 1లో ఆర్టికల్ నెంబర్ 1 నుంచి ఆర్టికల్ నెంబర్ 4 వరకు ఉంటే ఇక్కడి నుంచి పార్ట్ 2 మొదలవుతుందన్నమాట. ఈ పార్ట్ 2 దేనికి సంబంధించిందంటే ఇండియన్స్ యొక్క సిటిజన్షిప్ కు సంబంధించింది. ఈ పార్ట్ 2లో ఆర్టికల్ నెంబర్ 5 నుంచి ఆర్టికల్ నెంబర్ 11 వరకు ఉంటాయి. ఈ వీడియోలో మనం ఆర్టికల్ నెంబర్ 5 అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ నెంబర్ 5 మనకి ఏం చెప్తుందంటే ఇది చాలా ముఖ్యమైన విషయం, అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో ఎవరు భారత పౌరులు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ నెంబర్ 5 మనకు క్లియర్గా చెప్తుందన్నమాట. అంటే 26 జనవరి 1950 కాన్స్టిట్యూషన్ మన భారతదేశంలో ప్రారంభమైనప్పుడు భారతదేశ పౌరుడిగా ఎవరు గుర్తించబడాలి అనే విషయం మీద ఆర్టికల్ నెంబర్ 5 కొన్ని కండిషన్లు పెట్టిందనమాట. ఇందులో మొదటిది ఏంటంటే ఇండియాలో నివాసం. ముందుగా ఆ వ్యక్తి ఇండియాలో శాశ్వత నివాస సంబంధం కలిగి ఉండాలి. అంటే కేవలం ఇండియాలో ఉండటం మాత్రమే కాదు, ఇండియాలో తనకు సంబంధించిన వాళ్ళు తన అనే సంబంధం కూడా ఎవరో ఒకరు కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే ఇండియాలో జన్మించి ఉండటం. ఆ వ్యక్తి లేదా అతని తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఇండియాలో జన్మించి ఉంటే ఆర్టికల్ 5లోని సిటిజన్షిప్ కండిషన్స్లో ఒకటి నెరవేరుతుంది. మూడవ కండిషన్ ఏంటంటే 5 సంవత్సరాలు మన భారతదేశంలో నివాసం ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఇండియాలో జన్మించకపోయినా కాన్స్టిట్యూషన్ ప్రారంభానికి ముందు కనీసం 5 సంవత్సరాలు ఇండియాలో సాధారణంగా నివసించి ఉంటే ఆర్టికల్ 5లోని మరో కండిషన్ను నెరవేర్చుకోవచ్చు. ఇవన్నీ ఏం లేకుండా మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒకప్పుడు ఇండియాలో ఇండియన్ సిటిజన్షిప్ పొందాలంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 5 ప్రకారం ప్రతి ఒక్కరూ ఇండియాలో శాశ్వత నివాసం కలిగి ఉండాలి, లేదా ఇండియాలో పుట్టి ఉండాలి, లేదా తల్లిదండ్రుల్లో ఒకరు ఇండియాలో పుట్టి ఉండాలి. అది కూడా కాదంటే కాన్స్టిట్యూషన్ ప్రారంభానికి ముందు కనీసం 5 సంవత్సరాలు ఇండియాలో సాధారణంగా జీవించి ఉండాలి. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్టికల్ నెంబర్ 5 అనేది ప్రజెంట్ ఉన్న మన కాలానికి సంబంధించింది కాదు. ఇది 26 జనవరి 1950 కాన్స్టిట్యూషన్ ప్రారంభమయ్యే సమయంలో సిటిజన్షిప్ గురించి మాత్రమే చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిటిజన్షిప్ గురించి కాదు. మీకు ఒక్క లైన్లో చెప్పాలంటే 26 జనవరి 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎవరు భారత పౌరులుగా గుర్తించబడాలి అనే ప్రశ్నకు ఈ ఆర్టికల్ నెంబర్ 5 సమాధానం ఇస్తుంది. సో ఇది మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ నెంబర్ 5 గురించి. ఒకవేళ మీకు మన ఇండియన్ సిటిజన్షిప్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. తప్పకుండా దాని గురించి వీడియో చేస్తాను. అలాగే రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆర్టికల్ నెంబర్ 6 పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వ్యక్తుల సిటిజన్షిప్ గురించి తెలుసుకుందాం. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. ఈ పాడ్కాస్ట్ వీడియోని ప్రతి ఒక్క ఇండియన్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చివరిగా ఒక్క మాట, సమాజంలో మంచిని సపోర్ట్ చేస్తే అదే రేపు మీ జీవితంలో మిమ్మల్ని గెలిపిస్తుంది. జై హింద్.